మంచి పని. చూడండి తమ్ముడు గారు పెళ్లిరోజు రాత్రి డిన్నర్లోకి కనీసం స్వీట్లు హాట్లు 30 రకాలు ఉండాలి. లేదంటే మా బంధువర్గంలో అందరూ తక్కువగా చూస్తారు. అవుతేకాదు ప్రతి వెరైటీకి ఒక స్టాల్ ఉండాలి. పెద్ద పెద్ద వాళ్లందరూ ఈ డిన్నర్కి వస్తారు. అప్పుడే అందంగా ఉంటుంది. అయినా మా ప్రాంతంలో డిన్నర్ అంటే ఇదే అలవాటు అంటూ చెప్పుకుంటూ పోతున్న పెళ్లికొడుకు తల్లి భారతమ్మ మాటలకి సరేనండి అలాగే చేస్తాము అంటూ తల ఊపి ఇంటికి బయలుదేరాడు పెళ్లి కూతురు తండ్రి రాజారావు. డిన్నర్లోకి 30 రకాలు ఏమిటి? అసలు అన్ని రకాల ఎవరైనా తింటారా? కడుపు పడుతుందా? ఏమిటో ఈ గొప్పలు. మన ఊర్లో అయితే ఒక స్వీట్ ఒక హాటు మామూలుగా పెట్టే భోజనం అయితే సరిపోతుంది. రాష్ట్రం దాటి వచ్చినంత మాత్రాన ఇన్ని రకాలు ఏమిటి? అసలు ఇన్ని రకాలు రుచి చూడడానికి ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్లి ప్లేటు పట్టుకుని అడగడం కూడా చికాకుగా ఉంటుంది. ఏమిటో వీళ్ల అలవాట్లు. అసలు ఆడపిల్ల వారు ఏం పెడితే అది తినాలి. మళ్ళీ మగ పెళ్లివారు కోరికలు ఏమిటో. ఇదివరకు అసలు మగ పెళ్లివారిని భోజనాల గురించి ఏమీ సంప్రదించేవారు కాదు. ఈ మధ్య కాలంలో గొప్ప కోసం భోజనాల్లో ఏమి వండించమంటారంటూ అడుగుతున్నారు. దాంతో వాళ్ల గొంతెమ్మ కోరికలన్నీ ఇలా బయటకు వస్తున్నాయి. పోనీ ఎవరైనా కడుపునిండా అన్ని వెరైటీలు తింటారా అంటే అది చాలా కష్టమైన పని. చివరికి అన్ని వెరైటీలకి డబ్బులు ఇచ్చుకోవాలి. క్యాటరింగ్ వాడికి ప్లేట్లు తినకపోయినా పారవేసిన వాడికి సంబంధం లేదు. ఒక ప్లేట్లో చెంచా మందం సరుకు వడ్డించినా, అన్ని వెరైటీలు వడ్డించుకోకపోయినా వాడికి సంబంధం లేదు. ఒప్పందం ప్రకారం ప్లేటు రేటు ఇవ్వాల్సిందే. ఎలాగైనా సరుకు మిగిలిపోతుంది. ఆ సరుకు మనం ఉంచుకోలేం. ఉంచుకుంటే పాడైపోతుంది. మళ్ళీ ఆ సరుకంతా క్యాటరింగ్ వాళ్లు పట్టుకెళ్ళిపోతారు. ఏమిటో ఈ పద్ధతులు. డబ్బు ఖర్చవుతుంది కానీ తృప్తి అనేది ఉండటం లేదు. ప్రేమతో 4 రకాలు వండించి వడ్డిస్తే ఎంత తృప్తి ఉంటుంది. ఎక్కడ వేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మిగిలిపోయింది అంతా వేస్ట్. దూబరా ఖర్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మనకు ఇష్టం ఉన్న లేకపోయినా ఒక బాధ్యతకు లొంగి మనం కూడా చేయవలసి ఉంటుంది. కాలం ఎవరి గురించి ఆగదు. రావలసిన శుభసమయం వచ్చింది. మగ పెళ్లివారు విడిది ఇంటికి తరలివచ్చారు. మర్యాదలన్నీ పూర్తయిన తర్వాత ఒకపక్క రిసెప్షన్ ఒకపక్క డిన్నర్ ప్రారంభమైంది. తెల్లవారుజామున పెళ్లి. ఈ రోజుల్లో పెళ్లికి ఉండేవాళ్లు చాలా తక్కువ. రిసెప్షన్లో పెళ్లికూతురుని పెళ్లికొడుకుని ఆశీర్వదించి ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఒక ఫోటో దిగేసి డిన్నర్ చేసి హాయిగా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతున్నారు. అందులో నగరాల్లో పెళ్లి అయితే దూరం నుంచి వచ్చేవాళ్లు తెల్లవారుజాము పెళ్లికి రాలేరు కాబట్టి అందరూ డిన్నర్ టైంకి వచ్చేశారు. డైనింగ్ హాల్ అంతా చాలా హడావుడిగా ఉంది. ఎటు చూసినా అతిథులే. నగరాల్లో కేటరింగ్ ఇచ్చేసి పెళ్లికూతురు తండ్రి పెద్దగా పట్టించుకోడు. అతిథులు కూడా డైనింగ్ హాల్కి వెళ్లి ప్లేట్ తీసుకుని తనకు నచ్చినవి తినేసి వెళ్లిపోతారు. కాని పల్లెటూరి నుంచి వచ్చిన రాజారావు మటుకు డైనింగ్ హాల్కి వచ్చి అందర్నీ పలకరిస్తూ మధ్య మధ్యలో కేటరింగ్ వాళ్లకి సలహాలు ఇస్తూ ప్లేట్లు లెక్క పెట్టుకుంటూ అతిథులందరినీ గమనిస్తున్నాడు. వచ్చిన వాళ్లు ప్లేట్ పుచ్చుకుని ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్లి ఇష్టమైనవి పెట్టించుకుని ఒక మూలగా నించుని గబగబా తినేసి ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతున్నారు. 30 వెరైటీలు పెట్టించుకున్న వాళ్లు ఎవరు రాజారావుకి కనపడలేదు. కొంతమంది స్వీట్లు వద్దని అన్నం లేదా అని సాంబార్ లేదా అని అడుగుతూ 1-2 వెరైటీలు పెట్టించుకుని వెళ్లిపోతున్నారు. ప్లేట్లో పెట్టించుకున్న వెరైటీలు రుచిగా లేకపోవడం వల్లనేమో కొంతమంది వదిలేసి వెళ్లిపోతున్నారు. కుర్రాళ్లు కూడా అన్ని వెరైటీలు రుచి చూసిన వాళ్లు ఎవరూ లేరు. అలా రాత్రి 9 గంటల వరకు డిన్నర్ కొనసాగింది. ఇంక డైనింగ్ హాల్లో జనం ఎవరూ లేరు. అయ్యా రాజారావు గారు ఇంకా మన వాళ్లు ఎవరైనా తినేవాళ్లు ఉన్నారా ఒక్కసారి మీరు చూసి చెబితే మేము సర్దేసుకుంటాము అని ఆ క్యాటరింగ్ యజమాని చెప్పిన మాటలకి రాజారావు ఒకసారి లోపలకి వెళ్లి అనౌన్స్మెంట్ ఇచ్చి భోజనాలు చేసేవాళ్లు ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇంకా ఎవరూ లేరు సార్ అంటూ సమాధానం ఇచ్చాడు. రాజారావు మనసు ఉండబట్టలేక ఒకసారి స్టాల్స్ అన్ని దగ్గరికి వెళ్లి మూతలు తీసి చూశాడు. కొన్ని సరుకులు సగానికి పైగానే మిగిలిపోయాయి. కొన్ని 4వ వంతు మిగిలాయి. చాలా బాధగా అనిపించింది రాజారావు. ఒక్కసారి ఏదో తెలియని కోపం వచ్చింది. కష్టపడి సంపాదించిన సొమ్ము పాడు చేసినట్టుగా అనిపించింది. ఆయన ఏం చేస్తాడు? ఆడపిల్ల తండ్రి. రాజారావు అలా మూతలు తీయడం చూసి కావాలంటే ఈ సరుకు ఇక్కడ మీకు వదిలేసి వెళ్లిపోతాను అంటూ చెప్పిన క్యాటరింగ్ యజమాని మాటలకి మేము ఏం చేసుకుంటాం సార్?
ఈ కళ్యాణ మండపం వాళ్ళు ముష్టివాళ్లు ఎవరిని లోపలికి రానివ్వరు. ఇది మా సొంత ఊరు కూడా కాదు. ఎవరికైనా పంచి పెట్టుకోవడానికి మీరే తీసుకెళ్ళిపొండి అంటూ రాజారావు ఎంతో ఆవేదనంగా చెప్పాడు. అయినా మనసు ఉండబట్టలేక మీరు తీసుకెళ్లిన ఈ సరుకు ఏం చేస్తారు, మళ్ళీ రేపు క్యాటరింగ్లో వాడేస్తారా అంటూ అడిగిన మాటలకి క్యాటరింగ్ యజమానికి నవ్వు వచ్చింది. నేను ఈ క్యాటరింగ్ వృత్తిలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి పాపపు పనిచేయలేదు. అంతేకాదు నేను కొంచెం రేటు ఎక్కువగా తీసుకుంటాను. కానీ సరుకు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తానని ముందుగానే చెప్పాను. అయితే మా క్యాటరింగ్ వాళ్ళని అందరూ తప్పుగా అనుకుంటారు. ఎవరో నూటికి ఒకళ్ళు చెత్త పనులు చేస్తారు. అలా అని అందరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఇంకో మీకు ఆశ్చర్యకరమైన విషయానికి చెప్తా. ఇప్పుడు మేము మిగిలిపోయిన సరుకుని ఇక్కడ దగ్గర్లోనే ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేం పట్టుకెళ్ళి ఆ సరుకు వాళ్లకి ఇచ్చేస్తాము. ఆ పిల్లలు తృప్తిగా తింటారు. అంతేకాదు ఆ రోజు అన్నం పెట్టిన వాళ్ల పేరు అక్కడ బోర్డు మీద రాస్తారు. అంటే మా పేరు కాదు. ఎవరైతే క్యాటరింగ్ కుదుర్చుకుంటారో వాళ్ల పేరు సందర్భం అక్కడ బోర్డు మీద రాస్తారు. మేము ఆ ఫోటోని వాట్సాప్లో ఆ యజమానికి షేర్ చేస్తాం. కావాలంటే మీ వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చెక్ చేసుకోవచ్చు. మేము ఎక్కడ కేటరింగ్ చేస్తే ఆ కళ్యాణ మండపానికి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయం కానీ వృద్ధుల ఆలయానికి కానీ ఇచ్చేస్తాము. మాకు కూడా సరుకు పడేయాలంటే మనసు ఒప్పదు. లేదంటే మేము వెళ్ళలేకపోతే ఇలా మిగిలిపోయిన సరుకు తీసుకుని అనాథలకు పెట్టే సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్లకి ఇచ్చేస్తాము. ఇది మా క్యాటరింగ్ సంస్థ చేస్తున్న మంచిపని అంటూ చెప్పిన క్యాటరింగ్ యజమాని మాటలకి రాజారావు చాలా ఆనంద పడిపోయాడు. పోనీలే, గోతిలో పోయకుండా నలుగురికి కడుపు నింపడానికి మన అమ్మాయి పెళ్లి భోజనం ఉపయోగించిందని సంతోషపడ్డాడు రాజారావు. అంత మంచి పని చేస్తున్నందుకు ఆ క్యాటరింగ్ యజమానిని అభినందించాడు రాజారావు. లక్షల ఖర్చు పెట్టి చేసే ఆధునిక పెళ్లిళ్లలో భోజనాలలో ఎక్కువ వెరైటీలు పెట్టడం అనేది ఈనాడు ఒక సామాన్యమైన విషయానికి. అయితే మనం ఆ సరుకు అంతటికి డబ్బు ఇస్తున్నాం కానీ మిగిలిపోయిన సరుకు ఆ క్యాటరింగ్ వాళ్లకి వదిలేస్తున్నాం. కాస్త శ్రద్ధ తీసుకుని మిగిలిపోయిన సరుకును తీసుకువెళ్లి అన్నార్తులకు అందించే ప్రత్యేకమైన సంస్థలకి కబురు చేసి ఇస్తే కన్యాదానం కంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నా అభిప్రాయం. ఈ దేశంలో 2 పూట్ల కడుపునిండా ఆహారం లేని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆ సమయంలో కొంచెం శ్రమ అయినా ఖాళీ లేకపోయినా ఆ పనిని నమ్మకమైన వాళ్లకు కూడా అప్పచెప్పి చేయిస్తే ఎంతో బాగుంటుంది.